అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల బీఈడి రెగ్యులర్ కోర్స్ చేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మనం మార్చి 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు 750 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 550 ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 6వ తేదీ వరకు ఇచ్చినాడు. 250 ఫైన్తో మే 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మే 23వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 10 to 12 noon. అదేవిధంగా రెండవ సెషన్ వచ్చేసి 2 to 4 PM వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, సిలబస్, మోడల్ పేపర్స్ సంబంధించిన వివరాలకు మనం వెబ్సైట్ అనేది చూడాల్సి ఉంటుంది. etset.tsch.ac.in పూర్తి వివరాలు పెట్టడం అనేది జరుగుతుంది. వీలైతే వీటికి సంబంధించి మరొక వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందనిపిస్తే. అదేవిధంగా క్యూసెట్ ఎగ్జామ్ డేట్స్ అనేది మారే అవకాశం అనేది ఉంది అని ఇవ్వడం అనేది జరిగింది. మే 15 నుంచి 31 వరకు డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ తేదీలు అనేటివి తాత్కాలికమైనవని లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా ఈ డేట్స్లో చేంజెస్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఏపీకి సంబంధించి 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధమని ఇవ్వడం జరిగింది. నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 7.25 లక్షల మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. 18 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలు చూస్తే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలకు విద్యార్థులు హాల్ టికెట్లు సిద్ధం చేసినట్లు 10వ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. ఇంకా పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నెంబర్తో విద్యార్థులు తమ పుట్టిన తేదీ నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి అంటే ఈ రోజు నుంచి 4వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. bsc.ap.gov.in హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2023-24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు 10th పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గతేడాది 10వ తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందిన వారు మరో 102,528 మంది కూడా రెగ్యులర్ పరీక్షలు అనేటివి రాయబోతున్నారనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలియజేస్తున్నారు. 3,473 సెంటర్లను, ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేయడం అనేది జరిగింది. మెయిన్ పరీక్షలు వచ్చేసి మార్చి 28వ తేదీతో కంప్లీట్ కావడం జరుగుతుంది. మరో 2 రోజులు ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి విద్యాశాఖ 150 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ని సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు అనేది చేసినామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించి రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు, మీ అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు 6వ తేదీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ కావడం అనేది జరిగింది. ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మందికి 1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ అమౌంట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ అకౌంట్లో ఆ రోజు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణకు సంబంధించి నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు అని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుందని ఇచ్చినాడు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు, రిజర్వేషన్లు, సిలబస్, ఇతర వివరాలతో విద్యాశాఖ పూర్తి సమాచార బులెటిన్ను school.edu.telangana.gov.in వెబ్సైట్లో సోమవారం విడుదల చేయడం అనేది జరిగింది. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి సర్వర్ సమస్యలు అనేవి లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. గత ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు దరఖాస్తు చేసుకున్న 1,74 లక్షల మంది తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ముందుగానే మనకు చెప్పడం అనేది జరిగింది. ఈసారి 11,062 పోస్టులు ఉండడంతో ఎక్కువ మంది పోటీ పడే అవకాశం అనేది ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది టెట్ పాస్ అయినారు.
వీరిలో చాలామంది టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ ఉత్తీర్ణుల్లో చాలామంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం, ప్రైవేట్ స్కూల్గా పనిచేస్తున్న వాళ్ళు రాజీనామాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఓయూలో విశ్వవిద్యాలయ లైబ్రరీలో విద్యార్థుల తాకిడి పెరిగిందని ఇచ్చినాడు. మరోవైపు డిఎస్సి సిలబస్తో కూడిన పుస్తకాలు రూపొందించే పనిలో ప్రచురణ సంస్థలు నిమగ్నమైనాయి. సబ్జెక్టు పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తుండడంతో పాత పుస్తకాలని తిరిగి ముద్రించే పనిలో ఉన్నారు. కాబట్టి సిలబస్లో పెద్దగా చేంజెస్ అనేవి ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ అవకాశం అనేది మళ్ళీ రాదు. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.